హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. పూజల్లో పండగల్లో ప్రత్యేకమైన ప్రసాదం ఏది ఉంది అంటే చక్కెర పొంగల్ అనమాట. అది టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి నేనైతే మన వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక గ్లాసు క్వాంటిటీ తీసుకున్నానంటే అంటే అర గ్లాసు పెసరపప్పు, అర గ్లాసు బియ్యం మొత్తం కలిపి ఒక గ్లాసు తీసుకోవాలి. ముందుగా అయితే పెసరపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే బియ్యం వేసుకోవాలి. బియ్యం అయితే ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఆ వేడికే కొంచెం వేగినట్టు అయిపోతాయి, వెంటనే మనం దింపేసుకోవచ్చు. పెసరపప్పు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దీనిని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేయించిన బియ్యం పెసరపప్పుని మీకు ఇష్టమైతే ఒకసారి కడిగేసుకోండి. నేనైతే కడగట్లేదు, మా పెద్దవాళ్ళు చేసిన పద్ధతి ప్రకారమే చేస్తున్నాను. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక గ్లాసు క్వాంటిటీకి ఒక గ్లాసు పాలు అలాగే ఒక గ్లాసు నీళ్లు పోసేసి 3 విజిల్స్ ఇచ్చే వరకు ఉడికించేసుకోవాలి. సమానంగానే నీళ్ళు అనేది పోసాం కాబట్టి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది అనమాట చక్కెర పొంగల్ అనేది. ఇంకా కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కానీ పాలు కానీ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే సమానంగా ఇలాగే పోసాను. ఈ వేడి మీదే బెల్లం తురుము కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఒక గ్లాసుకి గ్లాసు పావు అయితే బెల్లం తురుము వేస్తున్నాను నేను. ఇలా వేడివేడి దాంట్లో వేయగానే వెంటనే కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా అయితే కొబ్బరి ముక్కలు వేయించుకుందాము. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను నేను. ఇప్పుడైతే చక్కెర పొంగలి నెయ్యిలో వేసేస్తున్నాను, వేడి నెయ్యిలో. ఎందుకంటే కుక్కర్లో కలపడానికి వీలుగా లేదు, అందుకు నేనైతే ఈ గిన్నెలో వేసేస్తున్నాను. లేదంటే మనకి గిన్నెలో ఉడికించిన దాంట్లోనే మనం ఈ నెయ్యి అనేది వేసేసుకోవచ్చు. ఇందులో వేసేసి ఇంకొంచెం సేపు మనం బెల్లం కొంచెం అలా పాకంలో వచ్చే వరకు కొంచెం వెచ్చబెట్టాలన్నమాట. కొద్దిసేపు మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది ఇది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరం వేసుకోవాలన్నమాట. అంటే అది కూడా చాలా తక్కువ వేయాలి, ఎక్కువ వేస్తే రుచి అనేది పాడైపోతుంది. లైట్గా చిటికెడు కూడా కాదండి, చాలా తక్కువ వేయాలి. ఒకసారి అలా చేతితో మెదితే పౌడర్ అయిపోతుంది పచ్చకర్పూరం. చక్కెర పొంగల్కి చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా వేడి చేస్తే సరిపోతుంది అనమాట. రెడీ అయిపోయింది. టేస్టీగా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పైన కొంచెం ఆవ నెయ్యి అనేది వేస్తున్నాను అనమాట. అమ్మవారి నైవేద్యానికి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.